హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రభావతి అయితే రవి హోటల్ బిజినెస్ గురించి కాస్త చిన్నగా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే ఇక శృతి అయితే, అదేంటి ఆంటీ అలా మాట్లాడుతున్నారేంటి? హోటల్ బిజినెస్ అంటే కూడా చాలా పెద్ద బిజినెస్సే, అది మీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు చెఫ్లు దొరకాలంటే చాలా కష్టమైపోతుంది. అలాంటిది రవికి ఈ బిజినెస్లో చాలా ఇంట్రెస్ట్ ఉంది. రవి కూడా తొందరలోనే ఒక హోటల్ పెడతాడు అని చెప్పేసి అంటూ ఉంటే, ఇక ప్రభావతికి శృతికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది. అదేంటి అంకుల్, నేనేమన్నానని ఆంటీని ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయారేంటి అని అంటుంటే, అంతేనమ్మా, నేను కూడా ఎన్నో ప్రశ్నలు అడుగుతూ ఉంటాను, కానీ వాటికి సమాధానం చెప్పలేనప్పుడు అలా తప్పించుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు చూడు, ఆ మాతృత్వం మాతృదాత్రం అంతా బయటపడుతుంది. పద, మనోజ్ గారి దగ్గరికి వెళ్దాం అని అనుకుంటూ ఉంటారు. ఎంతలో ప్రభావతి అయితే మనోజ్ని ఒళ్ళో పెట్టుకుని, అరే లేకన్నా లే బుజ్జి, షాప్కి టైం అవుతుందిరా అని అంటూ ఉన్నా కూడా మనోజ్ అయితే పైకి లేగడు. ఇక ఇంతలో సత్యం అయితే అక్కడికి వస్తాడు. ఏంట్రా ఇది, ఇంకా పడుకున్నావా? ప్రభావతి, ఏదేమైనా స్కూల్కి వెళ్ళి చంటి పిల్లాడు అనుకుంటున్నావా? నాన్న బుజ్జి కన్నా లే అంటున్నావు. ఏమ్మా రోహిణి, నువ్వైనా చెప్పాల్సిన పనిలేదా? అందుకేనా మీ నాన్న చేత లక్షలు పెట్టి మరీ షాప్ పెట్టించావు అని అంటూ ఉంటే, ఇక మీనా వీళ్ళందరూ చూసి నవ్వుకుంటూ ఉంటారు. ప్రభావతికైతే చాలా కోపం వస్తూ ఉంటుంది. అప్పుడే రోహిణి అయితే, ఏ మనోజ్, లెగుస్తావా లేదా? నువ్వు వెళ్ళా లెగవు. ఆంటీ మీరు పక్కకు తప్పుకోండి అని చెప్పేసి ఓ చెంబు నీళ్ళు తీసుకొచ్చి మనోజ్ మొహం మీద పడుతుంది. అప్పుడే ఇక మనోజ్ అయితే, నా సోఫాలో నా కుర్చీలు అని చెప్పేసి ఇక అనుకుంటూ ఉంటాడు. మనోజ్, కలల్లో కాదు, బయటికి రా, ఒక్కరోజు పనిచేస్తేనే అయిపోయిందా? పద, షాప్కి వెళ్ళాలి, రెడీ అవ్వు అని చెప్పేసి అంటూ ఉంటే, ఇక రోహిణి కోపం చూసి మనోజ్ వెంటనే